ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని రాసుకుందాం. #include stdio.h అంటే ప్రోగ్రామ్ అంతా కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. #include stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అని. నెక్స్ట్ stdlib.h. stdlib.h అంటే మనం స్టాండర్డ్ లైబ్రరీస్ని యూజ్ చేస్తున్నామని చెప్పడానికి ఈ సెకండ్ లైన్ stdlib.h. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ని డిఫైన్ చేసుకోవడం ఎలాగా ముందు చూసాం. సో ఆ నోడ్ని డిఫైన్ చేసుకుంటున్నాం అనమాట. స్ట్రక్ట్ నోడ్. ఇప్పుడు అందులోపల ఇంటీజర్ డేటా ఒక నోడ్ ఉంది అంటే అందులో డేటా అండ్ నెక్స్ట్ పాయింటర్ ఉంటుంది. సో ఆ డేటా అనేది ఇంటీజర్ ఫార్మాట్లో ఉండాలన్నమాట, ఎందుకంటే లింక్డ్ లిస్ట్లో ఎంటర్ చేసినవన్నీ కూడా ఇంటీజర్స్. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్. ఇది ఏంటి అంటే నెక్స్ట్ అనేది ఒక పాయింటర్ అనమాట. అంటే నోడ్లోని నెక్స్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా లింక్, దాన్ని మనం నెక్స్ట్ అంటున్నాం అనమాట. లింక్ బదులుగా మనం నెక్స్ట్ అంటున్నాం అంటే డేటాని నెక్స్ట్ని డిఫైన్ చేసుకున్నాం. ఒక నోడ్లో ఈ రెండు ఉంటాయి. నెక్స్ట్ స్ట్రక్చర్ నోడ్ అయిపోయింది. స్ట్రక్చర్ నోడ్ కంప్లీట్ అవ్వగానే మనం సెమీకాలం పెట్టేసాం. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్. సో ఫస్ట్గా మనం హెడ్ అనే నోడ్ని తీసుకున్నాం అనమాట, దానికి పాయింటర్ ఉంటుంది. నెక్స్ట్ వాయిడ్. ఇక్కడ నుంచి మనం అన్నీ కూడా ఫంక్షన్స్ ఇస్తామన్నమాట. బిగన్ ఇన్సర్ట్ అండ్ బిగన్ ఇన్సర్ట్ అంటే వాయిడ్ బిగన్ ఇన్సర్ట్ అంటే మనం ఇన్సర్షన్ అనేది స్టార్టింగ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇన్సర్షన్ అనేది లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తే లాస్ట్ ఇన్సర్ట్. నెక్స్ట్ వాయిడ్ ఇన్సర్షన్ అనేది ఒక స్పెసిఫిక్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తే అక్కడ అనమాట. ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అనమాట. అంటే ర్యాండమ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి, ర్యాండమ్ ఇన్సర్ట్ అనమాట. ఇలా నెక్స్ట్ డిలీట్ అయితే బిగినింగ్ ప్లేస్లో డిలీట్ చేస్తాం, బిఈజీ డిలీట్ అండ్ లాస్ట్ డిలీట్, ర్యాండమ్ డిలీట్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఫంక్షన్స్. ఇక్కడ రాస్తున్నాం అనుకోండి, మనకి ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఇక్కడ ఒక స్విచ్ కేస్ యూజ్ చేసుకొని వీటిని కాల్ చేసుకుంటాం. ఈ ఫంక్షన్స్ అన్నిటిని మనం ప్రోగ్రామ్కి అలా వెళ్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. వీటిని మనం కాల్ చేసుకుంటాం అనమాట. లాస్ట్ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది, ర్యాండమ్ ప్లేస్లో డిలీట్ చేయొచ్చు, ర్యాండమ్ డిలీట్ తర్వాత మనం సర్చ్ చేయొచ్చు, సర్చ్. సో వాయిడ్ సర్చ్, సో ఆర్ వాయిడ్ డిస్ప్లే అంటే మనకున్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా డిస్ప్లే చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వాయిడ్ సర్చ్ అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ కోసం సర్చ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ అయిపోతే ఎగ్జిట్. వాయిడ్ ఇప్పుడు ఇవేవి కాకుండా అయితే మనకి ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ అయిపోయి ఫంక్షన్స్ డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసామంటే ఖచ్చితంగా దానికి కర్లీ బ్రేస్ అనేది ఓపెన్ చేసినట్టు అనమాట. ఇప్పుడు ఇందు లోపల ఇంట్ చాయిస్ ఈక్వల్స్ టు 0 అని ఇస్తాం. సో ఇంట్ చాయిస్ ఈక్వల్స్ టు 0 అంటే మనం 1 to ఒక 9 నెంబర్స్ ఉంటాయి. ఆ 9 నెంబర్స్లో ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఆ కండిషన్ ఏంటి, వైల్డ్లో కండిషన్ ఇస్తున్నాం. చాయిస్ నాట్ ఈక్వల్స్ టు 9 కన్నా ఎక్కువ అవ్వకూడదు అనమాట. 9 లోపే ఉండాలి, ఓకేనా. ఒకవేళ 9 కన్నా ఎక్కువ అవ్వకూడదు. నెక్స్ట్ ఒకవేళ ఎక్కువ అయితే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రింట్ఎఫ్, ఇక్కడ మనకి చాయిస్ అనేది మనకి ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎంటర్ యువర్ చాయిస్ అని ఇస్తాం, లేదంటే మనకు నచ్చినట్టు ఇవ్వచ్చు. ఎంటర్ యువర్ చాయిస్ లేదా చాయిస్ని చూజ్ కరెక్ట్ ఆప్షన్, చూజ్ ద చాయిస్, ఇలా ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో అలా ఇచ్చాక మనకి ఆ ఆప్షన్స్ ఇవ్వాలి కదా. ఏంటి మనం తీసుకున్న ఫంక్షన్స్ అనమాట. ఫస్ట్ ఏంటి అంటే ఇన్సర్షన్ ఎట్ స్టార్టింగ్ పొజిషన్, సెకండ్ ఇన్సర్షన్ ఎట్ డిలీషన్ పొజిషన్, ఇన్సర్షన్ ఎట్ అంటే ఇన్సర్టింగ్ ఇన్ ర్యాండమ్ పొజిషన్, ఇలా మనకు నచ్చినవన్నీ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట, ఓకేనా. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను, అంటే మనం అక్కడ తీసుకున్న ఫంక్షన్స్నే మనం ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఇస్తామన్నమాట. ఇన్సర్ట్ ఎట్ స్టార్ట్ పొజిషన్, ఇన్సర్ట్ ఎట్ లాస్ట్ పొజిషన్ ఇలా ఇస్తూ ఉంటాం అనమాట. డిలీటింగ్ ఎట్ లాస్ట్ పొజిషన్ ఇలా ఇస్తున్నాం. సో ఇక్కడ దీన్ని నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను, అంటే టైప్ చేస్తూ ఉంచేసాను. ఇంకా టైప్ చేస్తుంటే డిలీటెడ్ స్టార్ట్ ఇలా వస్తూ ఉంటాయి అనమాట. 9th వన్ ఎగ్జిట్, షో ఎగ్జిట్ అయిపోతే పూర్తిగా బయటకు వచ్చేస్తాం అనమాట. దీనికి లాస్ట్లో సెమీకాలం పెట్టాలి స్టేట్మెంట్కి. నెక్స్ట్ లైన్కి వచ్చేసాం. నెక్స్ట్ లైన్ ఏంటి అంటే ప్రింట్ఎఫ్, మనం ఏదైతే చాయిస్ని చూస్ చేసుకోవాలి కదా. సో ప్లీజ్ ఎంటర్ యువర్ చాయిస్ అని చెప్పేసి అంటే మనం ఎంటర్ చేస్తామన్నమాట. ఇందులో ఏదో ఒకటి ఆప్షన్ని ఎంటర్ యువర్ చాయిస్ అని ఏదో ఇస్తామన్నమాట. సో మన చాయిస్ని ఎంటర్ చేసుకోవాలి. అంటే మనం ఏదైతే చూస్ చేసుకోవడం 1 to 9 నెంబర్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. అంటే మనం అక్కడ ఇన్సర్షన్ ఇస్తున్నాం అనమాట దానికి. అంటే అక్కడ మనం ఇన్సర్ట్ ఆపరేషన్ అనమాట. అంటే మనం ఎంటర్ చేసింది అది రీడ్ చేసుకుంటుంది. ఒక 1 to 9 నెంబర్స్లో ఏదో ఒక చాయిస్ ఇస్తాం అనమాట. నెక్స్ట్
స్కాన్ఎఫ్ అంటే మనం ఏదైతే ఎంటర్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎంటర్ చేసాం అనుకోండి, ఆ 3ని రీడ్ చేసుకుంటుంది. ఎలా అంటే పర్సెంటైల్ డి ఎందుకు ఇస్తున్నామంటే మనం ఎంటర్ చేస్తుంది మనం ఇంటీజర్ని ఎంటర్ చేస్తున్నాం కాబట్టి పర్సెంటైల్ డి ఇస్తున్నాం. సో అది ఇచ్చింది చాయిస్లోకి రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కేస్ వన్ దగ్గర మనకి బిగిన్ ఇన్సర్ట్ అక్కడ ఉంది కదా, బిగ్ ఇన్సర్ట్ అని చెప్పేసి. సో అలా అనమాట. బ్రేక్, ఇలా అన్ని స్టేట్మెంట్స్కి రాస్తాం. లాస్ట్ ఇన్సర్ట్, ర్యాండమ్ ఇన్సర్ట్, ఇంకా బిగిన్ డిలీట్, లాస్ట్ డిలీట్, ఇలా ప్రతి స్టేట్మెంట్కి రాస్తూ వస్తాం. అర్థమవుతుందా? కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6, కేస్ 7, కేస్ 8, కేస్ 9 వరకు రాస్తాం. కేస్ 9 వరకు రాశాక బై డిఫాల్ట్గా ఒక కండిషన్ తీసుకుంటాం. ఓకేనా? ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కేస్ 1 అని రాసుకున్నాం, బిగిన్ ఇన్సర్ట్, అక్కడ మనం తీసుకున్న ఫంక్షన్స్ అన్నిటిని ఇక్కడ తీసుకొస్తాం అనమాట. అర్థమవుతుందా? ఇది ఇలా కేసెస్ అనేవి రాసుకుంటాం. అండ్ లాస్ట్ కేసుకి వచ్చినప్పటికీ మీకు కొంచెం డౌట్ ఉంటుంది, ఆ లాస్ట్ కేసుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ కేసు ఏంటి అంటే మనకి వాయిడ్ అంటే ఎగ్జిట్ కేస్ అనమాట. సో ఎగ్జిట్ కేస్ రాసుకోవాలి. డిస్ప్లే అయిపోయింది. కేస్ 7 సర్చ్ అయిపోయింది. నెక్స్ట్ డిస్ప్లే కేస్. సో కేస్ 7 తర్వాత బ్రేక్ ఇచ్చేసాం. తర్వాత కేస్ 8 ఏంటి అంటే డిస్ప్లే కేస్. కేస్ 8 అంటే స్పేస్ ఉండాలి, 8 = డిస్ప్లే. సో డిస్ప్లే ఇచ్చామంటే అన్ని ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయడానికి. బ్రేక్ అయిపోతే మళ్ళీ బ్రేక్ అవుతాం అనమాట. డిస్ప్లే సెమీ అంటే అది ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ తర్వాత కాలం ఇస్తాం. వాయిడ్ అని డిక్లేర్ చేసుకుంటే మాత్రం కాలం ఇవ్వము. అంటే డిక్లేర్ చేసుకున్నప్పుడు ఇస్తాము, దాన్ని ఎక్కడైతే యూజ్ చేస్తాం మళ్ళీ అక్కడ ఇవ్వము. సో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ కేస్ 9కి వచ్చినప్పటికీ మనం ఏం చేస్తామంటే ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఎగ్జిట్ ఆఫ్ 0 అని ఇస్తాం, ఎందుకంటే మనం అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి కాబట్టి. సో ఎగ్జిట్ ఆఫ్ 0 తర్వాత మనం డిఫాల్ట్ కండిషన్ అనేది ఇస్తాం. ఎగ్జిట్ ఆఫ్ 0 అండ్ సెమీకాలం పెట్టాలి. అసలు సెమీకాలం దేనికి మర్చిపోకండి, కండిషన్స్ కానీ లూప్స్ కానీ ఇంకా మనకి ఫంక్షన్స్ కానీ ఇస్తామన్నమాట. ఇప్పుడు డిఫాల్ట్ కేసు ఏంటి అంటే దాంట్లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇస్తాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద వ్యాలిడ్ చాయిస్, లేదంటే కరెక్ట్గా ఎంటర్ చేయండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాం. అంటే 9లో ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ చాయిస్ అలా అనమాట. అలా ఇచ్చాక అది కరెక్ట్గా వ్యాలిడ్ చాయిస్ అయితే తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి దీన్ని మామూలుగా మనకి క్లోజ్ చేసేయండి. ఆ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్గా క్లోజ్ చేసామనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని అంటే పైన యూజ్ చేసిన ఒక్కొక్క ఫంక్షన్ని ఎలా ఇండికేట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనం పైన యూజ్ చేసిన ప్రతి ఫంక్షన్ని కూడా రాసుకుంటాం. డీటెయిల్గా ఒక్కొక్కటి చూస్తాం అనమాట. ఫస్ట్ వాయిడ్ బిగిన్ ఇన్సర్ట్ దగ్గర ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది ఈ పొజిషన్ అంటే ఈ ఫంక్షన్ రాస్తున్నాం. సో ఫంక్షన్ ఓపెన్ చేసామంటే కిందన ఓపెన్ చేస్తున్నాం. స్ట్రక్ట్ నోడ్, ఒక నోడ్ని క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఆల్రెడీ మనం చూసాము. సో స్ట్రక్ట్ నోడ్ అని తీసుకున్నాము. ఈ స్ట్రక్ట్ నోడ్ లోపల మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక పాయింటర్ అనమాట. ఈ స్ట్రక్ట్ నోడ్ అనేది స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇంటీజర్ ఫార్మాట్ అనమాట. అంటే మనం ఒక ఐటమ్ తీసుకుంటాం, అది ఇంటీజర్కి సంబంధించిందని చెప్పడానికి. ఇప్పుడు నెక్స్ట్ పీటీఆర్ అంటే ఏంటి? పాయింటర్. మనకి నోడ్స్ ఉంటాయి కదా, అందులో ఆ నోడ్ని మనం పీటీఆర్ అంటాం అనమాట, లేదా పాయింటర్ అంటాం. ఈ పీటీఆర్ లోపల స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని ఇస్తాం. అంటే ఈ స్ట్రక్ట్ నోడ్ మనం తీసుకున్న స్ట్రక్ట్ నోడ్ ఏంటి అంటే ఇది ఒక పాయింటర్ అనమాట. ఓకేనా? స్ట్రక్ట్ నోడ్ అనేది ఒక పాయింటర్. ఇప్పుడు దీనికి మ్యాలాక్ తర్వాత సైజ్ ఆఫ్ అని ఇస్తాం. అంటే మ్యాలాక్ మనం తీసుకున్న స్ట్రక్ట్ నోడ్ యొక్క సైజ్ అనేది ఆ పాయింటర్లో స్టోర్ అవుతుంది. పాయింటర్లో ఏంటి? అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది కదా. సో స్ట్రక్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని అడ్రస్ అనేది మనకి పాయింటర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ వరకు ఓకే కదా? సెమీకాలం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ అనమాట. ఈ కండిషన్ ఏంటంటే ఒకవేళ పాయింటర్ మనం తీసుకున్న పాయింటర్ అనేది నల్ అయిపోయింది అనుకోండి, అంటే మనం ఇన్సర్ట్ చేయాల్సింది స్టార్టింగ్లో కదా ఇన్సర్ట్ చేయాలి. మనం ఇన్సర్ట్ చేస్తే అసలు ఏమీ లేదు, అక్కడ ఎలిమెంట్స్ లేవు, నల్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే మనం తీసుకున్న లింక్ లిస్ట్ అనేది అది ఎంప్టీ అని చూపించాలన్నమాట. సో ఇఫ్ లూప్ ఇచ్చాం కాబట్టి దాని లోపల కండిషన్ స్టేట్మెంట్ ఇస్తాం. ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ లోపల ఏం చేస్తాం మనం? /n ఓవర్ఫ్లో అయిపోయింది, లేదు అంటే అసలు పాయింటర్ నల్ అని చూపిస్తుంది, అంటే మనం ఇన్సర్ట్ చేయడానికి ఏం లేదు, మనం తీసుకున్న పాయింటర్ నల్ చూపిస్తుంది. సో ఇన్సర్ట్ చేయడానికి ఏం లేదు, లాస్ట్ వరకు వచ్చింది, మనం ఇన్సర్ట్ చేయడానికి లేదు. ఫస్ట్లో ఉన్న ఎలిమెంటే నల్ అని చూపించిందంటే అది ఓవర్ఫ్లోలో ఉందన్నమాట, మనకి ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు.
ఇప్పుడు అలా కాకపోతే ఇప్పుడు ఇన్సర్ట్ చేయడం అవుతుంది. ఓవర్ఫ్లో కాలేదు అంటే ఫస్ట్ కండిషన్ కాలేదు, అప్పుడు నెక్స్ట్ కండిషన్లోకి వస్తాం, అది ఎల్స్ కండిషన్. ప్రింట్ఎఫ్ లోపల ఏం చేస్తామంటే ఎంటర్ యువర్ నెంబర్, ఏదైతే నెంబర్ని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతాం అనమాట. సో ఆ వాల్యూ నోడ్ వాల్యూని మనం ఎంటర్ చేయమని అడుగుతున్నాం. అలా ఇచ్చాక మనం దాన్ని రీడ్ చేసుకోవాలి. ఎందులోకి రీడ్ చేసుకుంటుంది అంటే మనం పైన చూడండి ఐటమ్ అని డిక్లేర్ చేసుకున్నాం కదా, సో ఆ ఐటెంలోకి రీడ్ చేసుకుంటుంది అనమాట. ఎలా అంటే స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఇస్తాం, స్కాన్ఎఫ్ %d యాంపర్సెంట్ ఆఫ్ ఐటమ్, అలా ఇవ్వగానే మనకి ఏమవుతుంది అంటే అది అందులోకి రీడ్ చేసుకుంటుంది. సో అలా రీడ్ చేసుకొని యాంపర్సెంట్ అంటే ఏంటి, ఐటమ్ అందులోకి వాల్యూ మనం ఎంటర్ చేసింది అడ్రస్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, యాంపర్సెంట్ దానికి యూజ్ చేస్తాం. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ప్రతిదానికి ఇలానే ఉంటుంది, %d అని ఇస్తాం, ఇంటీజర్స్ అయితే %d, ఒకవేళ క్యారెక్టర్స్ అయితే %ch, స్ట్రింగ్ అయితే %s, ఇలా ఇస్తామన్నమాట. నెక్స్ట్ పాయింటర్ టెన్స్ టు డేటా. సో మనకు ఒక నోడ్ ఉంది అంటే డేటా అండ్ నెక్స్ట్ అంటే డేటా అండ్ లింక్ ఉంటుందని చెప్పాం కదా, సో ఆ లింక్ని మనం ఇక్కడ నెక్స్ట్ అనుకుంటాం. ptr టెన్స్ టు డేటా ఈక్వల్స్ టు ఐటమ్ అండ్ ptr టెన్స్ టు నెక్స్ట్. ptr టెన్స్ టు ఏమవుతుంది, అది దేన్ని ఇన్సర్ట్ చేస్తుంది, నెక్స్ట్ డేటా అయిపోయింది, డేటాలోకి ఐటమ్ వెళ్తుంది అనమాట, మనం ఎంటర్ చేసిన డేటాలోకి ఐటమ్ వెళ్తుంది. ఇప్పుడు ptr నెక్స్ట్ ఏమవుతుందంటే మనం ఇన్సర్ట్ చేసింది హెడ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి అది హెడ్ అవుతుంది, అంటే మనం ఉన్నది ఫస్ట్ పొజిషన్లో అవుతుంది. దాని పాయింటర్ ఏమవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, హెడ్ పార్ట్ అనమాట అది. ఇప్పుడు హెడ్ ఈక్వల్స్ టు ptr అయింది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఏం ప్రింట్ చేయాలి, నోడ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది, ఎందుకంటే ఇన్సర్టింగ్ అనేది బిగినింగ్లో ఇన్సర్ట్ చేసాం. సో ఫస్ట్ నోడ్ అనేది హెడ్ నోడ్ అవ్వాలన్నమాట, దాన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే హెడ్ నుంచే రావాలి దానికి పాయింటర్ అనేది. సో మనం ఇన్సర్ట్ చేసిన నోడ్ హెడ్ పొజిషన్లో ఇన్సర్ట్ అయిందో తెలియడానికి ఏంటి, హెడ్ ఈక్వల్స్ టు ptr చేస్తాం. సో అయిపోయింది అనమాట. ptr ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్ అయింది కదా, సో ఏమవుతుంది, మనం ఇన్సర్ట్ చేసిన నోడ్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ అయిపోయింది. సో నోడ్ అనేది ఇన్సర్టెడ్ అని చెప్పి చూపిస్తాం. ఇది వాయిడ్ బిగిన్ ఇన్సర్ట్. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేస్తే మనకి చూడండి చాలా ఎర్రర్స్ వచ్చేసాయి. ఇదేంటంటే కేస్ 1 కేస్ 2లో వచ్చింది. అసలు ఎందుకు అలా వచ్చింది అంటే ఇక్కడ మనం స్విచ్ అనేది యూజ్ చేయలేదు, స్విచ్ ఆఫ్ చాయిస్ అని యూజ్ చేయాలన్నమాట. సో ఎర్రర్స్ అన్ని పోవాలి అంటే ఇక్కడ మనం స్విచ్ లోపల చాయిస్ అని ఇవ్వాలి అండ్ అక్కడ స్పేస్ కూడా ఇవ్వకూడదు, స్పేస్ ఇచ్చిన ఎర్రర్ వస్తుంది. ఒకసారి దీన్ని కూడా ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. అండ్ ఒక సెమీకాలం ఇచ్చినా సరే ఎర్రర్ వస్తుంది. రన్ చేస్తే మనకి ఖచ్చితంగా ఎర్రర్ డిస్ప్లే అవుతుంది, చూసారా ఎర్రర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఆ సెమీకాలం తీసేయాలి అండ్ స్విచ్కి చాయిస్కి పక్కన మనకి స్పేస్ ఉంచకూడదు అనమాట. ఓకేనా, ఒకవేళ ఇప్పుడు అది తీసేసి ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే యాక్చువల్గా మనకి ఇప్పుడు కూడా రన్ అవ్వదు, ఎందుకంటే మనం ఓన్లీ ఒక వాయిడ్ బిగిన్ ఇన్సర్ట్ని ఇండిపెండెంట్ చేసి ఒక వాయిడ్ బిగిన్ ఇన్సర్ట్ని మాత్రమే యూజ్ చేసాం, మిగతావి యూజ్ చేయలేదు కదా, ఇంకా బోల్డ్ ఉన్నాయి. లాస్ట్ ఇన్సర్ట్, ర్యాండమ్ ఇన్సర్ట్, బిగిన్ డిలీట్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ లేవు కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు ఇవన్నిటిని రాసుకోవాలన్నమాట. సో లాస్ట్ ఇన్సర్ట్, ర్యాండమ్ ఇన్సర్ట్, బిగిన్ డిలీట్ ఇవన్నీ రాసుకుంటే మనకి ఎర్రర్స్ రావు. సో ఇప్పుడు కంటిన్యూ అవుదాం. నెక్స్ట్ లాస్ట్ ఇన్సర్ట్. మనం ఇన్సర్ట్ చేసిన నోడ్ అనేది లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలంటే ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఈ లాస్ట్ ఇన్సర్ట్ని కాల్ చేసుకుంటున్నాం. ఓకేనా, వాయిడ్ లాస్ట్ ఇన్సర్ట్. సో వాయిడ్ లాస్ట్ ఇన్సర్ట్ యూజ్ చేస్తున్నామంటే లాస్ట్ ఇన్సర్ట్ ఆపరేషన్ కదా పెర్ఫామ్ చేస్తుంది, అది కర్లీ బ్రేసెస్ కూడా క్లోజ్ చేసి ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం. కండిషన్ ఇక్కడ ఏంటి ఇస్తాం, ఫస్ట్ నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ ptr, ప్రతి దానికి కూడా సేమే ఫాలో అవుతాం. స్టార్ ptr సెమీకాలం, అది సెమీకాలం, నెక్స్ట్ ptr కామా ఒక టెంపరీ వేరియబుల్ని ఇండికేట్ చేసాం, అది కూడా పాయింటర్ అనమాట. ఇప్పుడు ఇంట్ ఐటమ్. సో ఐటమ్ని తీసుకున్నాం. ఇక్కడ టెంపరీ వేరియబుల్ ఎందుకు తీసుకున్నాం అనేది మీకు క్లాస్లో అర్థమవుతుంది. ఇక్కడ టెంపరీ కాకపోతే మీకు నచ్చింది తీసుకోవచ్చు, ptr1, ptr2 సమ్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పాయింటర్ ఈక్వల్స్ టు మనం malloc సైజ్ ఇస్తాం కదా, malloc అని ఇస్తాం కదా, ఆ స్టేట్మెంట్ అనమాట. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ptr ఈక్వల్స్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ malloc సైజ్ ఆఫ్, ఆ malloc పక్కన స్టార్ ఉండకూడదు, malloc సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో ఈ స్టార్ అనేది ఉండడం వల్ల కూడా మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఆ స్టార్ అనేది ఉంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఉండాలి ఖచ్చితంగా. స్ట్రక్ట్ నోడ్ పక్కన స్టార్ అక్కర్లేదు, ఆ malloc పక్కన కూడా స్టార్ అక్కర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక పాయింటర్ తీసుకున్నాం, స్ట్రక్ట్ నోడ్ పక్కన స్టార్ ఉండాలన్నమాట. ఇఫ్ ptr ఈక్వల్స్ టు నల్,
ఒకవేళ నల్ అయితే ఏమవుతుంది, మనం ఇన్సర్ట్ చేస్తుంది చూసుకుంటాం, లాస్ట్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకుంటాం, నల్ నోడ్ అయిపోయింది అనుకోండి, లాస్ట్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేసినట్టు అవుతుందా, లేదు. ఒకవేళ నల్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సర్ట్ చేసేదే నల్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ఓవర్ఫ్లో అయినట్టు అనమాట, అసలు అక్కడ ఎలిమెంట్స్ లేవన్నమాట. చూపించడం ఒకే పాయింటర్ చూపిస్తుంది, అది నల్ పాయింటర్ అనుకోండి, అది ఓవర్ఫ్లో అయిపోయినట్టు. ఓకేనా? అలా కాలేదంటే ఎల్స్ కండిషన్కి వస్తుంది. ఎల్స్ కండిషన్ ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడు ఇఫ్ తర్వాత ఎల్స్ ఉండాలి ఖచ్చితంగా. ఎల్స్ కండిషన్లో మనకి ఎల్స్ లోపల ప్రింట్ఎఫ్ ఒక వాల్యూని ఎంటర్ చేయమంటుంది. మనం ఇన్సర్ట్ చేయడానికి ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఎంటర్ చేసుకుంటాం అనమాట. ఎంటర్ ద వాల్యూ ఆర్ ఎంటర్ ద నోడ్ వాల్యూ ఏదో ఒకటి ఇస్తామన్నమాట. సో ఆ నోడ్ వాల్యూ ఎంటర్ చేశాక అది ఎందులోకి తీసుకుంటుంది అంటే ఐటెంలోకి తీసుకుంటుంది. సో స్కాన్ఎఫ్ %d యాంపర్సెంట్ ఆఫ్ ఐటమ్ అందులోకి తీసుకుంటుంది. అది /d కాదు, %d యాంపర్సెంట్ ఆఫ్ ఐటమ్. అక్కడ సెమీ కాలం పెట్టాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం పీటీఆర్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పీటీఆర్ అనేది పీటీఆర్ టెన్స్ టు డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే ఫస్ట్ డేటాని ఇండికేట్ చేస్తుంది. అందులో డేటా ఎలా ఉండాలి, ఐటెంలో మనం ఏది ఎంటర్ చేస్తామో అది ఉండాలి. సో ఈక్వల్స్ టు ఐటమ్ అవుతుంది అనమాట, సెమీ కాలం. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, పీటీఆర్ టెన్స్ టు ఒకవేళ అంటే ఇప్పుడు డేటా అనేది డేటాలోకి మనం ఎంటర్ చేసిన ఐటమ్ అనేది వెళ్ళిపోయింది. ఒకవేళ హెడ్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ పార్ట్లో ఉన్నామనుకోండి, ఫస్ట్ నోడే హెడ్ అండ్ అది నల్ నోడ్ అయిందనుకోండి, అక్కడ ఏమవుతుంది, అది ఒక ఎలిమెంటే ఉన్నట్టు. సో అప్పుడు ఏం చూపించాలి అంటే మనకు అవుట్పుట్లోని పీటీఆర్ టెన్స్ టు అంటే ఫస్ట్ నెక్స్ట్ చూసుకుంటే పీటీఆర్ టెన్స్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే అది నల్ అనమాట. ఎందుకంటే మనం ఉన్నదే ఫస్ట్ నోడ్లోనే. సో అక్కడ ఇన్సర్షన్ అవుతుందా అంటే ఇన్సర్షన్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, హెడ్ అండ్ పీటీఆర్ రెండు ఒకటే అవుతుంది, హెడ్ ఈక్వల్స్ టు పీటీఆర్ అనమాట. అప్పుడు మనకి స్టేట్మెంట్ ఏం చూపించాలి, నోడ్ కాంట్ ఇన్సర్ట్ అని చూపించాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ నోడ్లోనే ఇన్సర్ట్ చేయలేము, మనం ఇన్సర్ట్ చేయాల్సింది లాస్ట్ నోడ్లో. సో ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనం ఇన్సర్షన్ అనేది చేయలేమన్నమాట. ఓకేనా? ఇది ఎల్స్ కండిషన్. నెక్స్ట్ ఇంకో ఎల్స్ కండిషన్ కూడా రాసుకున్నాం. దేనికి, ఈ ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్ ఉంది కదా, దాని ఎల్స్ కండిషన్ ఏంటంటే టెంపరీ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం కదా, ఆ టెంపరీ వేరియబుల్ని యూజ్ చేస్తాం. టెంపరీ వేరియబుల్ని ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అనుకుంటాం. అంటే మనం ఇన్సర్ట్ చేయాల్సింది లాస్ట్ దాన్ని ఇన్సర్ట్ చేయాలనుకో, లాస్ట్ దగ్గర ఇన్సర్ట్ చేయాలంటే కదా ఇదంతా. సో ఆ టెంపరీ వేరియబుల్ని హెడ్ అనుకుంటాం. ఇక్కడ వైల్ టెంప్ టెన్స్ టు నెక్స్ట్ అది నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే అదొక కండిషన్ అనమాట. సో అసలు నల్ అవ్వచ్చా అవ్వకూడదా మీకు డౌట్ ఉంటుంది. యాక్చువల్గా మనం లాస్ట్ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి, మనం ఇన్సర్ట్ చేసిందే నల్ నోడ్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ ఖచ్చితంగా నల్ నోడ్ అవ్వాలన్నమాట. మనం తీసుకున్న టెంపరీ వేరియబుల్ తర్వాత నోడ్ నల్ నోడ్ అయితే ఆ టెంప్ తర్వాత వేరియబుల్లో మనం ఇన్సర్ట్ చేయడం అవుతుంది. సో ఇప్పుడు కండిషన్ చూసుకుంటే టెంప్ టెన్స్ టు నెక్స్ట్ అంటే ఆ టెంప్ నెక్స్ట్ని ఇండికేట్ చేస్తుంది. అర్థమవుతుందా? మనం టెంపరీ వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ 5th పొజిషన్లో ఉందన్నమాట, 5th తర్వాత 6th వన్ లాస్ట్ నోడ్. సో ఇప్పుడు ఆ 5th వన్ని మనం 5th పొజిషన్ చూసుకుంటే 5th తర్వాత నెక్స్ట్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది. 5th తర్వాతది నెక్స్ట్ నోడ్ని ఇండికేట్ చేయట్లేదు, కానీ 5th మాత్రం నెక్స్ట్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 5th నెక్స్ట్ నోడ్ ఈక్వల్స్ టు పాయింటర్ అవుతుంది అనమాట. అంటే ఆ పాయింటర్ ఏంటి అంటే మనం ఇన్సర్ట్ చేయాల్సింది ఆ పాయింటర్ అనమాట, పీటీఆర్ అనమాట. మనం ఇన్సర్ట్ చేయాల్సింది ఏదైతే ఉందో అది పీటీఆర్. సో పీటీఆర్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. ఆ పీటీఆర్ ఏదైతే ఉందో మన లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో అది పీటీఆర్ అనమాట. దాన్ని ఇన్సర్ట్ చేయాలంటే అది నల్ నోడ్ అనమాట. సో పీటీఆర్ టెన్స్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. అలా అయితే ప్రింట్ఎఫ్ నోడ్ అనేది ఇన్సర్ట్ అయిపోయినట్టు. అర్థమవుతుందా? మనం లాస్ట్ నోడ్ని ఇన్సర్ట్ చేసినట్టు. అర్థమవుతుంది కదా? ఇక్కడికి లాస్ట్ ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే ర్యాండమ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. మనకు నచ్చిన పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలంటే ఎలా ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ర్యాండమ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. సో వాయిడ్ ర్యాండమ్ ఇన్సర్ట్. సో ర్యాండమ్ ఇన్సర్ట్ ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ర్యాండమ్ ఇన్సర్ట్ని ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే ఇంట్ ఒక ఐటమ్ తీసుకుంటాం, ఇంట్ ఐటమ్ అని చెప్పేసి. ఇక్కడ ఇంకోటి కూడా తీసుకుంటాం, అదేంటంటే లొకేషన్. సో పర్టికులర్ లొకేషన్లో మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి LOC అని తీసుకున్నాం. నెక్స్ట్ ఐటమ్ LOC ఐటమ్. అనేది దేనికంటే మనం ఆ కౌంట్ చేయడానికి అనమాట. అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పొజిషన్లో ఉన్నామో తెలియడానికి అనమాట, దాని పొజిషన్ చెప్తుంది. ఓకేనా? లొకేషన్ అంటే ఏ పర్టికులర్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలో అది. అంటే మనం ముందుది వెనకది సెర్చ్ చేసుకుంటాం కదా, అది స్ట్రక్ట్ నోడ్ పీటీఆర్ అండ్ టెంప్ ఒక టెంపరీ వేరియబుల్ని కూడా తీసుకున్నాం. ఇప్పుడు పాయింటర్ స్ట్రక్ట్ నోడ్ malloc సేమ్ స్టేట్మెంట్ని మనం ప్రతిసారి యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా?
malloc size of struct node. నెక్స్ట్ ఇఫ్ కండిషన్లోకి ఇఫ్ ptr ఈక్వల్స్ టు నల్ అయితే, అంటే మనం తీసుకున్న పాయింటరే నల్ పాయింటర్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఇన్సర్ట్ చేయడానికి అవుతుందా? ఖచ్చితంగా అవ్వదన్నమాట. ఎందుకంటే అది మనకి ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓకేనా? అంటే మనం తీసుకున్నది ఫస్ట్ నోడే మనకి నల్ నోడ్ అయిపోయింది, లేదంటే పర్టికులర్ నోడ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, అది నల్ అయింది అనుకోండి, నోడ్ సెలెక్ట్ చేసుకున్నాక అదేమవుతుంది, మొత్తం స్టాక్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట, మనం ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు. లేదంటే హెడ్ పార్టే నల్ అయిపోయింది అనుకోండి, ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు, అది ఓవర్ఫ్లోలో ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ ఎల్స్ కండిషన్. అలా కాకపోతే ఎల్స్ కండిషన్. ఫస్ట్ ఏం చేస్తాం, నోడ్ వాల్యూని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ ద నోడ్ వాల్యూ. సో నోడ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇస్తాం, ఆ నోడ్ వాల్యూని మనం తీసుకోవాలి కదా, అంటే మళ్ళీ అది రీడ్ చేసుకోవాలి. సో దానికి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ని ఇస్తాం. స్కాన్ఎఫ్ అది ఏదైతే మనం వాల్యూ ఎంటర్ చేసామో ఆ వాల్యూని రీడ్ చేసుకోవాలి కాబట్టి యాంపర్సెంట్ ఆఫ్ ఐటమ్. తర్వాత మనకి ఆ పర్టికులర్ ఒక లొకేషన్ ఉంటుంది, అంటే ప్రతి ఐటమ్ ఎంటర్ చేయాలని ఒక లొకేషన్ ఉంటుంది. సో దానికి స్టేట్మెంట్ ఇస్తున్నాం అనమాట. ఏంటి, పీటీఆర్. ఫస్ట్ దీనికి కండిషన్ రాసుకుందాం, అంటే డేటాలోకి ఐటమ్ని రీడ్ చేసుకున్న తర్వాత రాసుకోవాలి కదా, పీటీఆర్ టెన్స్ టు డేటా ఈక్వల్స్ టు ఐటమ్. సో ఆ ఐటమ్ని డేటాలోకి రాసేసింది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏంటికి, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ దేనికి అంటే ఏ లొకేషన్లో మనం డేటాను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అదనమాట. ఎంటర్ ద లొకేషన్. సో లొకేషన్ని ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఆ లొకేషన్ ఎంటర్ చేశాక దాన్ని కూడా రీడ్ చేసుకోవాలి. స్కాన్ఎఫ్ %d ఎలా తీసుకుంటుంది, ఎల్ఓసి అనే వేరియబుల్లోకి తీసుకుంటుంది. %d యాంపర్సెంట్ ఆఫ్ ఎల్ఓసి, అందులోకి లొకేషన్ని రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సెమీకాలం. నెక్స్ట్ టెంప్ ఈక్వల్స్ టు హెడ్. సో హెడ్ పార్ట్ ఏంటి, టెంపరీగా తీసుకుందామని మనం ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ పార్ట్లో ఉన్నామనుకోండి, అంటే మనం టెంపరీ వేరియబుల్ని హెడ్ పార్ట్ తీసుకున్నాం, అంటే ఫస్ట్ నోడ్ దగ్గర ఉన్నామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఫర్ లూప్ రాస్తున్నాం. i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ లొకేషన్, మనం అనుకున్న లొకేషన్ కన్నా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం, అప్పుడు ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ పొజిషన్లో హెడ్ పార్ట్లో ఉన్నాం అనమాట టెంపరీ వేరియబుల్. సో మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న లొకేషన్ సెకండ్ పొజిషన్ అయిందనుకోండి, అప్పుడు ఎలా రాసుకుంటాం, దానికి కండిషన్ ఏంటంటే టెంప్ ఈక్వల్స్ టు టెంప్ టెన్స్ టు నెక్స్ట్ అనమాట. సో ఆ టెంప్ టెన్స్ టు నెక్స్ట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ టెంప్ అంటే హెడ్ పార్ట్, హెడ్లో ఉన్న నెక్స్ట్ పార్ట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సెకండ్ ఎలిమెంట్ని ఇండికేట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇఫ్ టెంప్ ఈక్వల్స్ టు నల్ అయితే, ఒకవేళ టెంపరీ వేరియబుల్ నల్ అయింది అంటే మనం ఇన్సర్ట్ చేయబోయింది, ఇన్సర్ట్ చేసేది అండ్ నెక్స్ట్ ఉన్నది నల్ అయింది అనుకోండి, అంటే మనం తీసుకున్న ఆ ఫస్ట్ వేరియబుల్ ఉంది కదా, ఫస్ట్ ఏదైతే ఉందో అదే హెడ్ నోడే అండ్ నల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇన్సర్షన్ అనేది జరగదు, కాంట్ ఇన్సర్ట్ అని చూపిస్తుంది. అలా కాకపోతే మనం ఏం చేస్తాం, రిటర్న్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఇన్సర్షన్ అవ్వలేదు రిటర్న్ చేసేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఇన్సర్ట్ చేయాలంటే, ఇప్పుడు ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్కి ఎల్స్ రాసుకోవాలి. సో ఎల్స్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ దానికి పాయింటర్ రిటర్న్ చేస్తాం, అలా కాలేదంటే పీటీఆర్ టెన్స్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు టెంప్, అంటే పీటీఆర్ ఒక పాయింటర్ యొక్క నెక్స్ట్ అండ్ టెంపరీ యొక్క నెక్స్ట్ రెండు ఈక్వల్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం హెడ్ పార్ట్ కాకుండా తర్వాత 3-4 పొజిషన్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్సర్ట్ చేయాల్సింది 4th పొజిషన్ అనుకోండి, ఫస్ట్ హెడ్ పొజిషన్లో చూసుకున్నాం, హెడ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు కదా, సో కాంట్ ఇన్సర్ట్. అదే మనం ఇన్సర్ట్ చేయాల్సింది 3-4 పొజిషన్లో అనుకోండి, ఏం చేస్తాం, 3rd పొజిషన్ అండ్ 4th పొజిషన్ రెండు కూడా నెక్స్ట్ ఉండాలన్నమాట. మనం లాస్ట్లో ఇన్సర్ట్ చేయకూడదు, ఫస్ట్లో ఇన్సర్ట్ చేయకూడదు, మధ్యలో ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఏదైతే మనం లొకేషన్ తీసుకున్నామో ఆ లొకేషన్ ముందుది, లొకేషన్ తర్వాతది రెండింటికి కూడా నెక్స్ట్ ఉండాలి, నల్ ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇన్సర్ట్ చేయడం కరెక్ట్ అవుతుంది. టెంప్ టెన్స్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు పాయింటర్ అవుతుంది, అంటే మనం తీసుకున్న టెంపరీ వేరియబుల్ దాని నెక్స్ట్ అనేది పాయింటర్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు అలా ఇన్సర్ట్ చేస్తే ప్రింట్ఎఫ్ నోడ్ ఇన్సర్టెడ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఎందుకంటే మనం ఇన్సర్ట్ చేస్తుంది ఒక పాయింటర్ అయిపోయింది కాబట్టి, అంటే మనం ర్యాండమ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాం, సో నోడ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇది ర్యాండమ్ ఇన్సర్ట్. నెక్స్ట్ ఏంటి అంటే వాయిడ్ డిలీట్. సో ఈ డిలీట్ ఎలా అంటే వాయిడ్ బిగినింగ్ ప్లేస్లో డిలీట్ చేయాలి. సో బిగిన్ డిలీట్ ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఓపెన్ చేయాలి కదా, ప్రతి దాంట్లో నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. కానీ మనం డిలీట్ దగ్గరకు వచ్చినప్పటికీ నోడ్ని క్రియేట్ చేయము, ఎందుకంటే డిలీట్ చేస్తాం కాబట్టి నోడ్ని క్రియేట్ చేసుకోము. సో ఇప్పుడు నోడ్ని క్రియేట్ చేయకుండా ఉండాలి అంటే మనం ఎలా చేస్తాం, 1 minute. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ రాసుకోవాలి, ఏంటి ఇలాగా పాజ్ అవుతుంది.
సో వాయిడ్ డిలీట్ అయిపోయింది కదా, బిగిన్ డిలీట్లోకి ఇప్పుడు ఏం తీసుకుంటామంటే ఇందులోకి నోడ్ని స్ట్రక్ట్ నోడ్. సో నోడ్ ఏమైంది, పాయింటర్ కింద డిఫైన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సెమీకాలం. ఇప్పుడు ఒకవేళ మనం డిఫైన్ చేసుకుంది, మనం ఉన్నది హెడ్ ప్లేస్లో ఉన్నామనుకోండి, డిలీట్ చేసింది హెడ్ ప్లేస్లో కదా, సో హెడ్ ఈక్వల్స్ టు నల్ అయిందంటే అసలు అక్కడ నోడ్ అనేది లేదు. అర్థమవుతుందా, అసలు అక్కడ నోడ్ అనేది లేదు. అప్పుడు ఏమవుతుంది మనకి, అంటే నోడ్ మనం డిలీట్ చేస్తుంది ఫస్ట్ ప్లేస్లో నుంచి డిలీట్ చేస్తే అదే నల్ అయింది అనుకోండి, అంటే అక్కడ డిలీట్ చేయడానికి నోడ్ అనేది లేదు. ఏమనిస్తాం, ప్రింట్ఎఫ్. డిలీట్ చేయడానికి నోడ్ లేదు కాబట్టి లింక్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ ఇప్పుడు మనకి అలా కండిషన్ అయింది, ఒకవేళ హెడ్ నల్ అయిపోతే మనకి అక్కడ లింక్ లిస్ట్లో నోడ్ లేదు, అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ ఎల్స్ కండిషన్లోకి వస్తాం. ఎల్స్ కండిషన్లో ఏంటంటే ఫస్ట్ పాయింటర్ చూసుకుంటాం. ఒకవేళ పాయింటర్ అనేది హెడ్డా కాదా చూసుకుంటాం అనమాట. హెడ్ని ఇండికేట్ చేస్తుందా కాదు చూసుకుంటాం. ఒకవేళ హెడ్ అయితే అప్పుడు అంటే మనం ఫస్ట్ నోడ్ని కదా డిలీట్ చేస్తున్నాం, అందుకని హెడ్డా కాదా చూసుకుంటాం. ఒకవేళ హెడ్ అయింది అనుకోండి, అప్పుడు హెడ్ ఈక్వల్స్ ఏమవుతుంది, ఆ పాయింటర్ ఏదైతే ఉందో ఆ పాయింటర్ నెక్స్ట్ని ఇండికేట్ చేస్తుందా లేదా చూసుకుంటాం. సో ఒకవేళ నెక్స్ట్ని ఇండికేట్ చేస్తే అలైన్ అనమాట. నెక్స్ట్ని ఇండికేట్ చేస్తే అప్పుడు ఏం చేస్తాం, ఫ్రీ పీటీఆర్, ఆ పాయింటర్ని తీసేస్తాం అనమాట, ఫ్రీ పీటీఆర్. ఈ కండిషన్ ఏంటి, నెక్స్ట్ని ఇండికేట్ చేస్తుంది, దేన్నైతే నెక్స్ట్ ఇండికేట్ చేస్తుందో ఫస్ట్ నోడ్లో ఉండి దాన్ని రిమూవ్ చేస్తున్నాం అనమాట. సో రిమూవ్ చేస్తే ఏంటి, ఆ పాయింటర్ని రిమూవ్ చేస్తున్నాం, ఫ్రీ చేస్తున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది మనకి ప్రింట్ఎఫ్. ఇక్కడ ఫ్రీ పాయింటర్ ఎప్పుడైతే ఈ కండిషన్ యూజ్ చేసామో మనకి నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమని చూపించాలి, మనకి డిలీట్ అయిపోయినట్టు తెలియాలి కదా, స్లాష్ అండ్ నోడ్ ఈజ్ డిలీటెడ్ అంటే ఫ్రమ్ ఫస్ట్ నుంచి డిలీట్ అయిపోయినట్టు. అదంతా రాసుకోపోయినా మన ఇష్టం. ఇది కండిషన్ అనమాట. సో ఇప్పుడు ఇంకా చూసుకుంటే ఇక్కడికి అయిపోయింది, ఇది డిలీట్కి. నెక్స్ట్ వాయిడ్, ఈ డిలీషన్ ఎక్కడ డిలీట్ చేస్తున్నాం, లాస్ట్ పొజిషన్లో డిలీట్ చేస్తున్నాం, లాస్ట్ డిలీట్. ఓకే, లాస్ట్ డిలీట్ ఎలా చేస్తాం, లాస్ట్ డిలీట్ అయితే మనకి ఇక్కడ కూడా నోడ్ని డిఫైన్ చేసుకోము. ఓకేనా, ఫస్ట్ కండిషన్ రాసుకోవాలి కాబట్టి నోడ్ నార్మల్గా స్ట్రక్ట్ నోడ్ని డిఫైన్ చేసుకుంటాం కానీ నోడ్ని క్రియేట్ చేయము. అర్థమవుతుందా, స్టార్ పీటీఆర్ నార్మల్గా ఇక్కడ వరకు సేమే. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో పాయింటర్ని ఇండికేట్ చేస్తాం, ptr1 అని తీసుకుందాం దాన్ని. ఓకే, సెమీకాలం. ఇప్పుడు ఒకవేళ మనం ఇన్సర్ట్ చేసి మనం డిలీట్ చేసేది హెడ్ అనేది ఈక్వల్స్ టు నల్ అయిందంటే అప్పుడు ఏమవుతుంది అంటే హెడ్ పాయింటరే నల్ అయింది అనుకోండి, అంటే అక్కడ నోడ్ అనేది ఎంప్టీ ఉన్నట్టు. సో మళ్ళీ సేమ్ కండిషన్ అనమాట, ప్రింట్ఎఫ్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ. ఓకే, లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని అనొచ్చు, లింక్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని అనొచ్చు, మనకి పెద్దగా రాయలేము కాబట్టి. ఓకే, సెమీకాలం. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఎల్స్ కండిషన్ రాసుకోవాలి. సో మనం ఒక గుర్తుపెట్టుకుని ఇఫ్ కండిషన్ ఉందన్నప్పుడు మనం ఎల్స్ రాసుకోవచ్చు, ఎల్స్ రాసుకుంటే ఒక ఎల్సే రాసుకుంటాం. అలా కాకుండా మనకి ఎక్కువ ఎల్స్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఒక ఇఫ్ రాసుకొని తర్వాత ఎల్సిఫ్ తర్వాత ఎల్స్ రాసుకుంటాం. సో ఇప్పుడు మనం రాసుకోవాల్సింది ఎల్స్ కండిషన్. ఈ ఎల్స్ కండిషన్ దేనికి అంటే ఇప్పుడు మనం రాసుకోవాల్సింది ఎల్సిఫ్ కండిషన్. ఈ ఎల్సిఫ్ కండిషన్ దేనికి అంటే ఒకవేళ మనం హెడ్లో ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకో, హెడ్ నోడ్ని డిలీట్ చేస్తున్నాం అనుకోండి, ఆ హెడ్ నోడ్ నెక్స్ట్ని ఇండికేట్ చేస్తుంది కదా, అది ఒకవేళ నల్ని ఇండికేట్ చేయొచ్చు కదా. సో నల్ని ఇండికేట్ చేస్తే మనం డిలీట్ చేసేది ఏ నోడ్ అంటే సెకండ్ నోడ్ అవుతుంది. అప్పుడు సెకండ్ నోడ్ని డిలీట్ చేస్తే హెడ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, నల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఒక నోడే ఉండిపోతుంది సెకండ్ నోడ్ని డిలీట్ చేస్తే. అప్పుడు ఏం చేయాలి, ఆ హెడ్ నోడ్ని రిమూవ్ చేయాలన్నమాట, ఫ్రీ హెడ్. ఓకేనా, సెమీకాలం. ఇప్పుడు ఏమవుతుంది, వన్ నోడ్ డిలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్, అంటే ఓన్లీ ఒక్క నోడ్ మాత్రమే డిలీట్ అయింది, అది లాస్ట్ నోడ్ని మనం డిలీట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఉన్నవి 2 నోడ్సే కాబట్టి. లాస్ట్ నోడ్ నల్ని ఇండికేట్ చేస్తుంది. సో నల్ని ఇండికేట్ చేసిన నోడ్ని మనం డిలీట్ చేయకుండా హెడ్ నోడ్ని డిలీట్ చేసామన్నమాట. అర్థమవుతుందా,
ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ప్రింట్ఎఫ్ ఇక్కడ చూడండి హెడ్ ఈక్వల్స్ టు నల్ అన్నాం. అంటే ఇప్పుడు మనం ఏ నోడ్ని డిలీట్ చేసాం, లాస్ట్ నోడ్ని డిలీట్ చేసాం. లాస్ట్ నోడ్ డిలీట్ అయితే ఏమైంది, ముందు నోడ్ ఉండిపోయింది, అంటే ఒకే ఒక నోడ్ ఉండిపోయింది. లాస్ట్ నోడ్ని డిలీట్ చేసాం. అక్కడ మనకి 2 నోడ్సే ఉన్నాయి. ఫస్ట్ నోడ్ వదిలేసి లాస్ట్ నోడ్ని డిలీట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, హెడ్ నోడే నల్ నోడ్ అవుతుంది. అప్పుడు హెడ్ని ఫ్రీ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ప్రింట్ఎఫ్ ఏం రాసుకుంటాం, ఏమని డిస్ప్లే అవ్వాలి మనకి ఇప్పుడు యాక్చువల్గా అయితే నోడ్ అనేది డిలీట్ అయిపోయినట్టు, నోడ్ ఈజ్ డిలీటెడ్. ఓకేనా, సెమీకోలన్. ఇప్పుడు ఆ కండిషన్ కూడా కాదు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఎల్సిఫ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎల్స్ కండిషన్కి వచ్చాం. ఎల్స్ కండిషన్లో మనకి పీటీఆర్ పాయింటర్ అనేది హెడ్ని ఇండికేట్ చేస్తే, ఓకే, అది హెడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, వైల్ కండిషన్ వాడతాం. వైల్ కండిషన్లోని పీటీఆర్ అనేది పీటీఆర్లో ఉన్న నెక్స్ట్ ఉంటుంది కదా, పీటీఆర్కి ఒక పాయింటర్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ ఉంటుంది కదా, ఒక పాయింటర్ ఉంది అంటే డేటా నెక్స్ట్ ఉంటుంది. సో దాని నెక్స్ట్ అనేది నల్ అయింది అనుకోండి, అది నెక్స్ట్ ఇండికేట్ చేసేది నల్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఉన్నది మన దగ్గర 4 నోడ్స్ ఉన్నాయి, థర్డ్ నోడ్ ఉందనుకోండి, థర్డ్ నోడ్ ఇండికేట్ చేసేది నల్ అయింది అనుకోండి, అంటే ఫోర్త్ నోడ్ నల్ అవుతుంది. థర్డ్ నోడ్ ఫోర్త్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఫోర్త్ నోడ్ అనేది నల్ అవుతుంది. సో ఆ నల్ని మనం ఇండికేట్ చేస్తాం అనమాట. ఈక్వల్స్ టు నల్ అవుతుంది. అర్థమవుతుందా, ఫోర్త్ నోడ్ని ఇండికేట్ చేసింది ఇది థర్డ్ నోడ్. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఒక కండిషన్ రాసుకున్నాం, వైల్ కండిషన్ రాసుకున్నాం కదా. సో అప్పుడు ఆ నోడ్ ఏమవుతుంది, పాయింటర్ 1 అవుతుంది. పాయింటర్ 1 ఈక్వల్స్ టు పీటీఆర్ అవుతుంది. ఓకేనా, పాయింటర్ 1 అనే నోడ్ని తీసుకున్నాం. ఇక్కడ థర్డ్ నోడ్ అనేది పాయింటర్ 1, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, పాయింటర్ 1. అండ్ ఇప్పుడు పీటీఆర్ ఈక్వల్స్ టు పీటీఆర్ టెన్స్ టు నెక్స్ట్. పీటీఆర్ టెన్స్ టు నెక్స్ట్ ఏమవుతుంది అంటే నల్ నోడ్ అవుతుంది. అంతేనా, ఇప్పుడు పీటీఆర్ టెన్స్ టు నెక్స్ట్, పీటీఆర్ 1 అనేది ఇక్కడ ఏమవుతుంది, సెమీకోలన్ పెట్టాలి. యాక్చువల్గా ఇక్కడ కండిషన్ ఏంటంటే పీటీఆర్ 1 అని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే నార్మల్గా అయితే మనకి పీటీఆర్ నెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ పీటీఆర్ 1 అనేది థర్డ్ నోడ్ అనుకోండి, పీటీఆర్ అనేది ఫోర్త్ నోడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ కండిషన్లో నల్ అయితే ఒక కండిషన్, నల్ కాకపోతే ఈ 2 కండిషన్స్. నల్ అయితే నెక్స్ట్ కండిషన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఒకవేళ నల్ అయిందనుకోండి, కండిషన్ ఏంటంటే పీటీఆర్ 1 అనేది టెన్స్ టు నెక్స్ట్. ఆ నెక్స్ట్ ఇండికేట్ చేసేది నల్ అవుతుంది కదా, అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఒక నోడ్ ఉంది, ఆ నెక్స్ట్ ఇండికేట్ చేసేది అది నల్ నోడ్ అయింది అనుకోండి, దాన్ని నెక్స్ట్ ఇండికేట్ చేసేది. సో అది నల్ నోడ్ అంటే పీటీఆర్ 1 థర్డ్ నోడ్ అనేది ఫోర్త్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది. ఆ ఫోర్త్ నోడ్ ఏంటి, నల్ నోడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం రిమూవ్ చేయాల్సింది పీటీఆర్ని రిమూవ్ చేస్తాం. అర్థమవుతుందా, పీటీఆర్ అంటే ఫోర్త్ నోడ్, ఆ ఫోర్త్ నోడ్ని రిమూవ్ చేస్తాం. ఒక థర్డ్ నోడ్ నల్ని ఇండికేట్ చేస్తుంది, నెక్స్ట్ నోడ్ ఇండికేట్ చేసేటప్పుడు అది నల్ నోడ్ని ఇండికేట్ చేస్తే మనం రిమూవ్ చేయాల్సింది ఫోర్త్ నోడ్, థర్డ్ నోడ్ని కాదు. సో పీటీఆర్ ఫోర్త్ నోడ్ని రిమూవ్ చేస్తాం. సెమీకోలన్. ఇప్పుడు రిమూవ్ చేశాక ప్రింట్ఎఫ్ ఏమిస్తాం, నోడ్ డిలీటెడ్ ఫ్రమ్ లాస్ట్. ఓకే, లాస్ట్ నుంచి నోడ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇది లాస్ట్ నోడ్ని డిలీట్ చేయడం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఏంటి, ర్యాండమ్గా ఒక పొజిషన్ తీసుకొని అక్కడ డిలీట్ చేయాలంటే ఎలా డిలీట్ చేస్తాం. నెక్స్ట్ ది వాయిడ్ ర్యాండమ్ డిలీట్. వాయిడ్ ర్యాండమ్ డిలీట్. సో ర్యాండమ్ డిలీట్ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దీని లోపల కండిషన్ రాయాలి కదా, స్ట్రక్ట్ ప్రతి దానికి కూడా సేమ్ స్ట్రక్ట్ నోడ్. ఇక్కడ కూడా మనం డిలీట్ చేసేటప్పుడు 2 పాయింటర్స్ని తీసుకుంటాం, స్టార్ పీటీఆర్ ఒకటి అండ్ స్టార్ పీటీఆర్ 1 ఒకటి. ఓకేనా, నెక్స్ట్ సెమీకోలన్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్ లొకేషన్ని ఒకటి డిక్లేర్ చేసుకుంటాం, ఎల్ఓసి అనమాట లొకేషన్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐని డిక్లేర్ చేసుకుంటాం. ఐ అంటే ఏంటి, ఐటమ్, మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో అది అనమాట. సో
ఇప్పుడు దీనికి మళ్ళీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇస్తాం, ఎందుకంటే మనం ఏ లొకేషన్ని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఎంటర్ ద లొకేషన్. సో ఇప్పుడు లొకేషన్ని ఎంటర్ చేయాలి, సెమీకాలన్. నెక్స్ట్ ఇప్పుడు ఆ లొకేషన్ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఎంటర్ చేశాక రీడ్ చేసుకోవాలి. స్కాన్ఎఫ్ పర్సంటైల్ డి, ఎందుకంటే పర్సంటైల్ డి ఇచ్చాం, మనం ఎంటర్ చేసేది ఇంటీజర్ కాబట్టి పర్సంటైల్ డి. సో ఇప్పుడు అది ఎంటర్ చేసింది రీడ్ చేసుకోవాలి. దేనిలోకి రీడ్ చేసుకుంటుంది, మనం ఎంటర్ చేసింది లొకేషన్ కాబట్టి ఎల్ఓసిలోకి రీడ్ చేసుకుంటుంది, సెమీకాలన్. నెక్స్ట్ ఏం చేయాలి, పాయింటర్. ఒక పాయింటర్ తీసుకుంటే పీటీఆర్ ఈక్వల్స్ టు హెడ్. ఒకవేళ మనం డిలీట్ చేసేది హెడ్ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అందుకని పీటీఆర్ ఈక్వల్స్ టు హెడ్ అనమాట. అలా అయితే ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ ఎల్ఓసి లొకేషన్ ఐ ప్లస్ ప్లస్. అంటే మనం తీసుకున్న లొకేషన్ అనేది ఐ కన్నా తక్కువ అయితే, అంటే లొకేషన్ అంటే ఇక్కడ లొకేషన్ మనం ఎంటర్ చేసింది 4 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో హెడ్ నోడ్ని చూసుకుంటుంది అనమాట. హెడ్ నోడ్ 0 కదా, 0, 1, 2 కదా, సో అది తగ్గించుకుంటూ చూస్తుంది అనమాట. నెక్స్ట్ అలా అయితే కండిషన్ ఏంటంటే పీటీఆర్ 1 ఈక్వల్స్ టు పీటీఆర్. సేమ్ పాయింటర్ 1ని మనం థర్డ్ నోడ్ అండ్ ఫోర్త్ నోడ్ ఫర్ ఎగ్జాంపుల్గా అనుకుందాం, మనం ఎంటర్ చేసింది ఫోర్త్ నోడ్ని డిలీట్ చేయాలని. సో పీటీఆర్ 1 అనేది థర్డ్ నోడ్, పీటీఆర్ అనేది ఫోర్త్ నోడ్. అలా అయితే పీటీఆర్ ఈక్వల్స్ టు పీటీఆర్ టెన్స్ టు నెక్స్ట్, అంటే ఏదైతే నెక్స్ట్ నోడ్ని ఇండికేట్ చేస్తుందో అది తీసుకుంటాం అనమాట. ఆ నెక్స్ట్ అనేది ఏం అవ్వాలి, మనకి దీనికి సంబంధించి అవ్వాలన్నమాట. అప్పుడు ఒకవేళ ఇఫ్ పీటీఆర్, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇదొక కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇంకో ఇఫ్ రాస్తున్నాం. ఇఫ్ లోపల ఇఫ్ రాసాం అనమాట. పీటీఆర్ అనేది ఈక్వల్ నల్ అయింది అనుకోండి, అంటే ఫోర్త్ నోడే నల్ అయింది అనుకోండి, అర్థమవుతుందా. అలా అయితే అప్పుడు ప్రింట్ఎఫ్ కాంట్ డిలీట్. నల్ నోడ్ని డిలీట్ చేయలేం కదా, మనం ఏమనుకున్నాం ఒక స్పెసిఫిక్ నోడ్ని డిలీట్ చేస్తున్నాం, నల్ నోడ్ని డిలీట్ చేయట్లేదు. నల్ నోడ్ అనేది లాస్ట్ నోడ్, సో అది ఖచ్చితంగా ఉండాలి. మనం తీసుకున్న లింక్డ్ లిస్ట్కి అది ఎండ్ అని చెప్పడానికి అనమాట. సో మనం లాస్ట్ నోడ్ని ఎండ్ చేయలేం, డిలీట్ చేయలేం. సో కాంట్ డిలీట్ అని చెప్పేసాం. అంటే ఫోర్త్ నోడ్ అనేది ఎండ్ నోడ్ అయిందంటే ఇక్కడ డిలీట్ చేయడం అవ్వదు అనమాట. ఈ స్టేట్మెంట్ ఇంతవరకు చెప్పింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు పీటీఆర్ అనేది ఒకవేళ నెక్స్ట్ని ఇండికేట్ చేస్తే, అదే ఇప్పుడు పీటీఆర్ 1 అంటే ఇది థర్డ్ నోడ్ అనేది ఫోర్త్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది మళ్ళీ. సో అది ఎలా ఇండికేట్ చేస్తుంది పీటీఆర్ అంటే, మనకి ముందు కండిషన్ ఏంటి 3-4 నోడ్సే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫోర్త్ నోడ్ని డిలీట్ చేయడం అవ్వలేదు. అలా అయితే కాంట్ డిలీట్ అని చెప్పేసాం. అలా కాకుండా మనం థర్డ్ నోడ్ అనేది ఇప్పుడు ఫోర్త్ నోడ్ని డిలీట్ చేయడానికి అవుతుంది. థర్డ్ నోడ్ అనేది నెక్స్ట్ని ఇండికేట్ చేస్తే, అంటే ఒక అడ్రస్ ఉందన్నమాట దాంట్లోకి, అప్పుడు పీటీఆర్ ఆఫ్ టెన్స్ టు నెక్స్ట్ కూడా ఇండికేట్ చేయాలి. అంటే దాని తర్వాత నల్ ఇండికేట్ చేయడం కాదు, ఫోర్త్ నోడ్ అనేది నల్ ఇండికేట్ చేయకుండా ఉండాలన్నమాట. దాని తర్వాత కూడా ఇంకో నోడ్ ఉండాలి, అప్పుడు ఈ కండిషన్ ఓకే అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, సెమీకాలన్. అంటే పీటీఆర్ థర్డ్ నోడ్ ఇంకో నోడ్ని ఇండికేట్ చేస్తుంది అండ్ ఫోర్త్ నోడ్ కూడా ఇంకో నోడ్ని ఇండికేట్ చేస్తుంది. అలా అయితే అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు మన ఫోర్త్ నోడ్ని డిలీట్ చేయాలన్నమాట. ఇక్కడ పీటీఆర్ అంటే ఫోర్త్ నోడ్ గుర్తుపెట్టుకోండి, నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి. పీటీఆర్ 1 అంటే థర్డ్ నోడ్, పీటీఆర్ అంటే ఫోర్త్ నోడ్. అప్పుడు ఫోర్త్ నోడ్ని మనం డిలీట్ చేస్తాం, ఎందుకంటే మనం అనుకున్న లొకేషన్ ఫోర్త్ లొకేషన్ అయింది కాబట్టి. అప్పుడు ఏం చూపించాలి, ప్రింట్ఎఫ్ నోడ్ అనేది డిలీట్ అయిపోయిందని చూపించాలి. నోడ్ డిలీటెడ్, ఓకేనా. ఇది సెమీకాలన్. అంటే ఇక్కడికి మన కండిషన్ అనేది కంప్లీట్ అయింది. ఏ కండిషన్, యాక్చువల్గా మనం తీసుకున్న ర్యాండమ్ డిలీట్ అనేది కంప్లీట్ అయింది, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, సర్చ్. సో వాయిడ్ సర్చ్ ఎలా చేస్తాము, ఒక్క నిమిషం, ఎందుకంటే ఇక్కడ మనకి యారోస్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఒక్కసారి చూసుకోండి, ఇది సరిపోయింది అండ్ ఈ యారో తేడా వచ్చింది, ఇక్కడికి కంప్లీట్ అయింది. ఇప్పుడు వాయిడ్ సర్చ్, ఓకే. వాయిడ్ సర్చ్ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సర్చ్ ఫంక్షన్ అనగానే మళ్ళీ ఏం చేయాలి, నోడ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఇక్కడ డిలీట్ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా నోడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్, ఓకే. పాయింటర్ అనే నోడ్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇంట్ ఐటమ్
ఐటమ్ ఒక నోడ్ని తీసుకున్నాం అండ్ I = 0 అనే ఒక నోడ్ని తీసుకున్నాం, ఒక ఇంటీజర్ని డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ అనేది ఏంటంటే మనకి మెమొరీలో స్టోర్ అయిన డేటా బిట్స్ అనేది ఫ్లాగ్లో స్టోర్ అవుతుంది, అలా అనమాట. ఓకేనా. ఇప్పుడు పాయింటర్ = హెడ్ అయితే మనం ఇండికేట్ చేస్తుంది ఫస్ట్ లొకేషన్ని మనం డిలీట్ చేయాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఆ పాయింటర్ అనేది నల్ అవుతుంది. యాక్చువల్లీ మనం ఏంటంటే డిలీట్ చేయాలనుకున్న దాంట్లో అసలు ఎలిమెంట్సే లేవు, ఫస్ట్ ఒకే ఒక నోడ్ ఉంది, అది హెడ్ నోడ్ అయింది అండ్ నల్ కూడా అయింది. అప్పుడు ఏమవుతుంది అంటే మనం డిలీషన్ అనేది ఖచ్చితంగా అవ్వదు, ఎందుకంటే నోడ్ అనేది ఎంప్టీగా ఉంది. సో సర్చ్ చేయడం అయినా సరే, ఇక్కడ మనం సర్చ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఏదైనా సరే ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే హెడ్ అండ్ నల్ నోడ్ అదే అయిందంటే అక్కడ అసలు లిస్ట్ అనేది లేదు. సో అప్పుడు printf ఏమని ప్రింట్ చేయాలి మనం, నోడ్ అనేది ఇది ఇఫ్ కండిషన్ కాబట్టి మనం కండిషన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా కర్లీ బ్రేస్ అనేది ఓపెన్ చేయాలి. ఈ printf లోపల ఏమిస్తాం, లిస్ట్ ఈజ్ ఎంప్టీ. ఓకేనా, సెమీకోలన్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎల్స్ కండిషన్లోకి వస్తాం. ఈ ఎల్స్ కండిషన్లో ఏం రాస్తామంటే ఇఫ్ కండిషన్ అయిపోయింది కదా, ఎల్స్ కండిషన్లోని printf ఒకవేళ మనం ఎంటర్ చేసింది మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఐటమ్ని ఎంటర్ చేస్తాం. ఇన్సర్ట్ చేయడం అంటే మనం ఒక ఐటమ్ని సర్చ్ చేస్తున్నాం అనమాట. ఆ ఐటమ్ ఎంటర్ ఐటమ్ ఇచ్చాం, ఏ ఐటమ్ అయితే మనం సర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్ని ఎంటర్ చేయమని ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు దాన్ని ఎంటర్ చేసిన దాన్ని రీడ్ చేసుకోవాలి కదా, అది ఐటమ్లోకి రీడ్ చేసుకుంటుంది. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి %d ఈ పక్కన %of ఐటమ్ అనేది ఐటమ్లోకి తీసుకుంటుంది మనం ఎంటర్ చేసింది, సెమీకోలన్. నెక్స్ట్ అలా కాకపోతే అప్పుడు వైల్ ఇక్కడ పాయింటర్ కండిషన్ రాస్తాం. ఏంటి, ఒకవేళ పాయింటర్ అనేది ≠ నల్ అయిందంటే, నల్ అయితే అప్పుడు మనం వైల్ కండిషన్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ లూప్లోకి వెళ్తున్నాం. ఏది మనం ఎంటర్ చేసిన సర్చ్ చేస్తున్నాం కదా, సర్చ్ ఆపరేషన్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పాయింటర్లో ఉన్న డేటాని కదా సర్చ్ చేస్తూ వస్తాం, అర్థమవుతుందా, మనకి కావాల్సిన డేటా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐటమ్ని సర్చ్ చేస్తున్నామంటే ఒక దాని నెంబర్ ఇస్తాం కానీ అడ్రస్ కానీ అది ఇవ్వం కదా, మనకు కావాల్సిన ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని సర్చ్ చేస్తాం, ఆర్ఎల్స్ ఇంకేదైనా ఒక నెంబర్ని సర్చ్ చేస్తాం అనమాట. సో పర్టికులర్ డేటాని సర్చ్ చేస్తాం కాబట్టి పాయింటర్ → డేటా అని ఇచ్చాం. ఇది == ఒకవేళ డేటా అనేది == నల్ అయింది అంటే == ఐటమ్, పాయింటర్ డేటా అనేది == ఐటమ్ అయితే అప్పుడు ఏమి ఇండికేట్ చేయాలి, మనకి ఎలా చూపించాలి అంటే printf ఐటమ్ ఫౌండ్ అని చూపించాలన్నమాట. ఓకేనా, మనకి ఐటమ్ మనం నెతికే ఐటమ్ ఆ డేటా కరెక్ట్గా దొరికింది అంటే అప్పుడు ఏం చేయాలి, ఐటమ్ ఫౌండ్ అని పర్టికులర్ లొకేషన్ అని చూపించాలి. ఐటమ్ ఫౌండ్ అట్ లొకేషన్, సమ్ లొకేషన్లో దొరికిందనమాట మనం అనుకున్న ఐటమ్. ఆ లొకేషన్ ఎలా చూపించాలి, %d అని ఇచ్చాం కదా, అది I+1 మనం ఒక లొకేషన్లో ఎదిగితే దాని తర్వాత లొకేషన్లో దొరికింది అనమాట. ముందు నుంచి ఒక్కొక్క దాన్ని సర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఒక లొకేషన్ చూసాం, దాని నెక్స్ట్ లొకేషన్లో అంటే దాని డేటా ఐటమ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ దాని రిఫరెన్స్ ఉంది కదా లింక్, ఆ లింక్ నుంచి బేస్ చేసుకుని ఈ లింక్లో ఈ పర్టికులర్ డేటా స్టోర్ అయిందని మనకు తెలుస్తుంది. సో ఆ లింక్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఐటెంలో ఉంది, ఇక్కడ ఈ నోడ్ సర్చ్ చేస్తున్నాను, ఈ నోడ్ లింక్ చూసాను అనమాట నేను. సో అందులో చూసుకుంటే అడ్రస్ అనేది నెక్స్ట్ నోడ్లో సేవ్ అయిందని అర్థమైంది. అప్పుడు నోడ్ని ఇంక్రిమెంట్ చేశాను నేను, సెమీకోలన్. నెక్స్ట్ అలా అయితే ఇప్పుడు ఫ్లాగ్ =0 చేసుకుంటాం. ఈ ఫ్లాగ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మన ప్రోగ్రామ్ అనేది పర్టికులర్ కండిషన్స్ని రీచ్ అవుతుంది అన్నప్పుడు మనం ఈ ఫ్లాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఫ్లాగ్ =0. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఒక ఎల్స్ కండిషన్ రాసుకోవాలి. ఎల్స్ కండిషన్ ఏంటి అంటే ఒకవేళ మనం తీసుకున్న ఫ్లాగ్ అనేది ఫ్లాగ్ 0 అయితే 1, ఒకవేళ 0 కాగలేదంటే 1 అవుతుంది కదా. సో 0 కానీ 1 కానీ అవుతుంది ఫ్లాగ్. సో 1 అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఐని ఇంక్రిమెంట్ చేస్తాం, అంటే I+1 చేస్తున్నాం అనమాట. సో ఐని ఇంక్రిమెంట్ చేశాక నెక్స్ట్ ఏంటి, పాయింటర్ కండిషన్ రాసుకోవాలి. ptr → నెక్స్ట్. ఓకేనా, ptr → నెక్స్ట్.
అంటే మనం తీసుకున్న పాయింటర్ అనేది నెక్స్ట్ని ఇండికేట్ చేస్తుంది, అది నల్ కాలేదు. ఓకేనా? సో దాన్ని మనం సర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ లూప్ ఇస్తున్నాం. ఇఫ్ ఒకవేళ ఫ్లాగ్ అనేది ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, ఎప్పుడైతే మనకి ఫ్లాగ్ ఇక్కడ ఇఫ్ పీటీఆర్ టెన్స్ టు డేటా ఈక్వల్స్ టు ఐటమ్ అని ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో మనకు ఒక లొకేషన్లోనే మనం అనుకున్న డేటా అనేది కనిపిస్తుంది. సో అలా కాలేదంటే, అలా అయిందంటే ఫ్లాగ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అలా కాలేదంటే ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఎప్పుడైతే ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 అయిందో మనకు అక్కడ డేటా ఐటమ్ అనేది దొరకలేదు అనమాట, మనం సర్చ్ చేస్తుంది. సో ఐటమ్ నాట్ ఫౌండ్ అని మనం డిస్ప్లే చేస్తాం ఎప్పుడు ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 అయింది అంటే. ఓకేనా? ఇప్పుడు దీని క్లోజింగ్ ట్యాగ్స్ చూసుకుంటే ఎక్కడెక్కడ ఓపెన్ చేసాము ఇవన్నీ కూడా తీసేద్దాం. ఓకే, సో దీని క్లోజింగ్ ట్యాగ్స్ అన్ని కరెక్ట్గా సరిపోలేదు చూసుకుంటే. యాక్చువల్లీ మనం ఫస్ట్ నుంచి చూడాలి, క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ తేడా వచ్చింది అనుకుంటా, ఇక్కడ చేయాలి క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనకి వాయిడ్, ఇదంతా సర్చ్ ఆపరేషన్ అనమాట. నెక్స్ట్ వాయిడ్ డిస్ప్లే చేయాలి అంటే ఎలా డిస్ప్లే చేస్తాం? వాయిడ్ డిస్ప్లే. ఓకే, డిస్ప్లే కండిషన్ ఇచ్చామన్నమాట, డిస్ప్లే ఫంక్షన్. సో ఇక్కడ డిస్ప్లే చేసుకోవాలంటే స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్ అంటే ఒక పాయింట్ అని ఇండికేట్ చేస్తున్నాం, అంటే నోడ్ని క్రియేట్ చేస్తున్నాం. ఒకవేళ ఆ పాయింటర్ అనేది ఈక్వల్స్ టు హెడ్ అయింది అంటే సెమీకాలం ఇఫ్ పీటీఆర్ ఈక్వల్స్ టు నల్. ఒకవేళ మనం తీసుకున్న పాయింటర్ అనేది నల్ అయింది అంటే హెడ్ నల్ రెండు అయిందంటే అసలు మనం ఏది ప్రింట్ చేయడానికి ఉండదు. అంటే అక్కడ హెడ్ నోడు లేదు నల్ నోడు లేదు అన్నప్పుడు మనం ఏంటి ప్రింట్ చేయడానికి ఏమి ఉండదు అనమాట. సో అక్కడ ఇన్నర్ లూప్లో కండిషన్ ఏమని ఇస్తాం? ప్రింట్ ఎఫ్. అంటే మనం ఏం స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నాం? నథింగ్ టు ప్రింట్ లేదా ఎంప్టీ, అంటే మనం డిస్ప్లే చేయడానికి ఏం లేదు. ఓకే, సెమీకాలన్. నెక్స్ట్ ఇప్పుడు ఎల్స్ కండిషన్లోకి వస్తున్నాం. ఎల్స్ కండిషన్లో ఏం రాస్తామంటే అసలు ప్రింట్ చేయడానికి ఏమీ లేకపోతే అక్కడ ఆపేస్తాం. ఒకవేళ ఏమైనా ప్రింట్ చేయడానికి ఉంది అంటే అప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ ఏమైనా ప్రింట్ చేయడానికి ఉంది అంటే ఏం చేస్తాం? ప్రింట్ ఎఫ్ /n. ఈ లోపల ఏమిస్తామంటే మనం వాల్యూస్ని ప్రింట్ చేయాలి. మనకు ఉన్న లిస్ట్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ప్రింటింగ్ వాల్యూస్ అని చెప్పేసి సెమీకాలం. అక్కడ ఏం చూపించాలి? పీటీఆర్ ఈక్వల్స్ టు ఓకే పాయింటర్ టెన్స్ టు పాయింటర్ నెక్స్ట్. ప్రతి పాయింటర్ని ఇండికేట్ చేస్తూ మనం అన్ని ప్రింట్ చేయాలన్నమాట. ఇది కండిషన్. ఒక పాయింటర్ ఉందంటే నెక్స్ట్ పాయింటర్ ప్రతిదీ అలా ప్రింట్ చేసుకుంటూ వస్తాం. సో ఇది సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అవుట్పుట్లో చూసుకోండి, ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ ఇన్ బిగినింగ్ ఏదైతే కావాలంటే మనకు అది సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నోడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎంటర్ వాల్యూ, ఒక వాల్యూని 67 అనే వాల్యూని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేయగానే నోడ్ ఇన్సర్టెడ్ అని చూపించింది. ఇప్పుడు నేను సర్చ్ చేయాలి. 7th ఎలిమెంట్ 7 అని ఇచ్చాను ఆప్షన్. సో ఇక్కడ ఏమవుతుంది? మనం ఏ ఎలిమెంట్ని సర్చ్ చేయాలో ఆ ఎలిమెంట్ 56 ఇస్తున్నాను నేను ఇక్కడ. సో ఎంటర్ చేశాక ఏమని చెప్పింది? ఐటమ్ నాట్ ఫౌండ్ అని చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చూపిస్తుంది? మనం ఎప్పుడైతే ఎంటర్ చేశాక ఇప్పుడు మళ్ళీ నేను 7 ఇస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ 67 ఇస్తాను. 67 ఇస్తే ఏమైంది? ఐటమ్ ఫౌండ్ ఎట్ ఫస్ట్ లొకేషన్. ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్లో మనకి ఇలా అన్నమాట. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వీడియో అంతా ఒకసారి దగ్గరగా వింటే మీకే అర్థమవుతుంది.